వాట్సాప్ గర్ల్స్ ఎక్కడికి వెళ్తున్నారు? పార్టీ? ఏం పార్టీ? సరిగమప ఈవెంట్ ఒకటి జరుగుతుంది. దాంట్లో దీపు అండ్ ఇంకొక సింగర్స్ నేమ్ మర్చిపోయాను. ఆ సింగర్ కూడా వస్తున్నారు. సో లెట్స్ గో అండ్ రాక్ ఇట్. ఈ బుడంకాయ రాణిస్తారా? బుడంకాయ నేను రాణిస్తారా? మన బుడంకాయనా ఏమో తెలీదు. ఫస్ట్ అక్కడికి వెళ్తే గానీ మనకు తెలియదు అనమాట. చిట్టికాయ టైమ్ 10:37 అయింది. దీని ఎనర్జీ చూడండి అసలు. ఇది అసలు పడుకోదు. ఈ వీకెండ్ దీనికో మనకు అర్థం కాదు. దీనికి రోజు వీకెండ్. ఈ పార్టీకి నీ సైజ్ పిల్లలు పడుకుని పోతారు తెలుసా. హలో అసలు చూడ 11 అవుతుంది టైము. ఆడుతుంది. ఎక్కడికి వెళ్తాం అవ్య? వేర్ ఆర్ వి గోయింగ్? మూవీ అంట. మొన్న తీసుకెళ్ళా కదా మూవీ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమర్ అండ్ సామ్యాస్ వరల్డ్. ఈరోజు మేము సరిగమప ఈవెంట్ ఒకటి జరుగుతుంది ఇక్కడ. అక్కడికి వెళ్తున్నాము చూడడం. దీపు సింగింగ్ నేను లాస్ట్ టైం టీటీఏ ఈవెంట్కి వెళ్ళినప్పుడు చూసాను. సో చాలా బాగా పాడతాడు. సో వీఆర్ గోయింగ్ టు దట్ ఈవెంట్ నౌ. ఏమైతే 10:40 అయింది. మా బుడంకాయ ఏమో ఫుల్ ఎనర్జీతో ఉంది. అది పడుకుంటే కొంచెం ఎంజాయ్ చేస్తాము. అది పడుకోకపోతే ఇంటికి వచ్చేది. నాకు తెలిసి పడుకుంటుంది. లాస్ట్ టైం మేము టీటీఏ ఈవెంట్స్ కూడా వెళ్ళామన్నమాట 2 days. కానీ అప్పుడు మేము రికార్డ్ చేయలేదు, మర్చిపోయాం. తెలుగు అసోసియేషన్ ఈవెంట్స్ అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 1/2 hour ఎంజాయ్ చేసింది, మళ్ళీ పడుకుని పోయింది వెంటనే. సో ఈరోజు కూడా పడుకునేదనే అనుకుంటున్నాను. యా యాక్చువల్లీ కిడ్స్ని ఎలా చేస్తారో లేదో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతాయి, లైక్ లైవ్ సింగింగ్ అని. మన ఇండియా నుంచి వచ్చి ఇక్కడ మంచిగా లైవ్ సింగింగ్ షోస్ అవన్నీ జరుగుతాయి. కాకపోతే వాటికి ఎలవ్ లేదు, బికాజ్ అక్కడ కొంచెం ఆల్కహాల్ అదంతా ఉంటుంది కాబట్టి ఓన్లీ 21+ వాళ్ళకే అలౌడ్. కానీ ఈ ఫంక్షన్కి అలౌడా కాదు, మేము వెళ్తే కానీ తెలీదు. సో వీ హ్యావ్ టు గో అండ్ సీ. Bye. Let's go. At the toe in tie-dye. Wonder where this fairy came from. She's from heaven. Heart size of the Amazon. Hands. అర్ధరాత్రి మ్యూజిక్ ప్రోగ్రాంలు ఏంటో ఈ గోలెట్. వీకెండ్ కాబట్టి వెళ్తున్నాం. మామూలుగా అయితే కష్టం. మొన్న సినిమాకి వెళ్ళావు మరి? ఆడిసీ క్రిస్టోఫర్ నోలన్ మరి ఒక్క అన్ని సినిమాలు నాకు మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అన్ని థియేటర్ లో చూసాను నేను. మరి ఇది కూడా సింగింగ్ షోలో అంత ఇంట్రెస్ట్ ఉండవులే నాకు ఫస్ట్ నుండి. ఏఆర్ రెహమాన్ వస్తే వెళ్తావు కదా? రెహమాన్ వస్తే పక్కా. సో దిస్ ఈస్ ద ఈవెంట్ హాల్ అనమాట. ఇలా షెడ్ లాగే ఉంటాయి బయట. మొన్న టీటీఏ కన్వెన్షన్ ఒక పెద్ద డౌన్ టౌన్లో చేశారు. అది చాలా. ఇదేమో ఎంట్రన్స్ అనమాట. అక్కడ ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ లో మనకి ఒక 2 బ్యాడ్జెస్ ఇస్తారు. ఆ బ్యాడ్జెస్ మన చేతికి కడతారనమాట. ఎప్పుడో ప్రెగ్నెన్సీ ముందు అనుకుంటా నేను లాస్ట్ టైం పబ్కి వెళ్ళింది. సో మళ్ళీ వీళ్ళు ఇలా బ్యాడ్జెస్ కడుతుంటే నేను ఏదో పబ్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. కిడ్స్కి అయితే అక్కర్లేదు బ్యాడ్జెస్, కానీ మా ఇద్దరికి కట్టడం చూసి అవ్య కూడా తనకు కూడా కావాలి, కట్టండి అని చెప్పి అడిగింది. సో దట్ వాళ్ళు కట్టి అండ్ ఆల్సో ఈ హెయిర్ బ్యాండ్ ఒకటి ఇచ్చారు తనకి, లైక్ కిడ్స్ పెట్టుకోవడానికి. లైట్ మొత్తం డార్క్ ఉంటుంది కాబట్టి లోపల, సో లైటింగ్తో అట్లాగా వెలుగుతుంది అని చెప్పి హెయిర్ బ్యాండ్ ఫ్రీగా ఇచ్చారు. Blockbuster films including Bahubali. Bahubaliలో దీవెన సాంగ్ ఎంతమంది ఫేవరెట్? Here you go. And RRR MAD కమిటీ కురాళ్ళు ఈగ రచ్చ మగధీర రాజన్న అలా మొదలైంది.
మేము వెళ్ళే టైంకి క్రౌడ్ కొంచెం తక్కువే ఉండే, మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము. అంటే బేసిక్గా 12కి స్టార్ట్ అయ్యిద్దంట సింగింగ్ అదంతా. మేము వెళ్ళేపాటికి 10:30, 11 అయ్యింది. సో దట్ మాకు మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి మేము ఇంకా మంచిగా ఫొటోస్ అవి దిగామన్నమాట. ఈలోపు ఇంట్రడక్షన్ అదంతా ఇస్తున్నారు స్టేజ్ మీద. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను, ఎందుకంటే ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను ఒక పబ్ కల్చర్ కానీ లేకపోతే ఒక సింగింగ్ షో ఆర్ లైవ్ మ్యూజిక్ కానీ ఒక డీజే కానీ అటెండ్ అవుతున్నాను. స్టార్టింగ్లో అయితే ఇలాగ స్లో సాంగ్స్తో స్టార్ట్ చేశారనమాట. స్లోగా అట్లాగా బీట్ పెంచారు. కొంచెం సేపు అయ్యేపాటికి కొంచెం అందరినీ స్టేజ్ మీదకి వచ్చి, లైక్ స్టేజ్ అంటే ఆన్ ద ఫ్లోర్ మీదకి వచ్చి డాన్స్ వేయమని చెప్పారు. ఆఫ్టర్ సో మెనీ డేస్ ఇలా ఒక ఈవెంట్ అటెండ్ అయిన తర్వాత చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఎందుకంటే లైక్ యూఎస్లో మేమిద్దరమే ఉంటాము, బేబీని చూసుకోవాలి కాబట్టి మేము ఇలాంటి ఈవెంట్స్కి కొంచెం తక్కువే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఏదైనా మనం డీజే కైండ్ ఆఫ్ అ థింగ్, ఏదైనా పబ్ కైండ్ ఆఫ్ అ థింగ్కి వెళ్ళాలంటే కనుక మనం అక్కడ 21+ అయితేనే అలౌ చేస్తారు, కిడ్స్ని అలౌ చేయరు. సో ఈ లైవ్ సింగింగ్ షో వీళ్ళు కిడ్స్ని కూడా అలౌ చేశారు. అండ్ ఆల్సో డీజే లైక్ ఆన్ ద ఫ్లోర్ మీద డీజే కూడా పెట్టారు కాబట్టి చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో కాసేపు అయ్యేపాటికి అవ్య నిద్రపోయింది, బికాస్ మేము ఆల్రెడీ 10:30కి వెళ్ళాం కదా. ఒక 1 hour అది కూడా ఎంజాయ్ చేసింది, మంచిగా సాంగ్స్కి డాన్స్ వేసింది. తనకిష్టమైన సాంగ్స్ పాడారు బేసిక్గా, సో బాగా ఎంజాయ్ చేసింది. ఆ కాసేపు అయిన తర్వాత ఇంకా తను పడుకుని పోయిందనమాట. ఇంకా కాసేపు మేము ఎంజాయ్ చేసాము మ్యూజిక్ని. అదే ఇండియాలో ఉంటే ఏ అమ్మకో అక్కకో ఎవరో ఒకరికి ఇచ్చేసి మంచిగా బేబీని వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, ఏదో ఒక 1 day వన్స్ ఇన్ ఇయర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ ఇక్కడ మాత్రం ఆ వన్స్ అపాన్ ఎ టైం కూడా రాదనమాట. సో చాలా సింగింగ్ షోస్, చాలా లైవ్ సింగింగ్ షోస్ అవన్నీ జరిగాయి చార్లెట్లో. నేను ఎప్పుడైనా ఇలా షో ఉంటున్నప్పుడు వాళ్ళకి కాల్ చేసి కనుక్కునేదాన్ని, లైక్ కిడ్స్ అలౌడా కాదా అని. చాలా వరకు నాట్ అలౌడ్ అనే చెప్పేవారు అనమాట. సో అందుకని చెప్పి ఎక్కడికి వెళ్ళకుండా ఉండే. బట్ వీళ్ళకి కాల్ చేస్తే అలౌడ్ అని చెప్పారు. సో ఐ వాజ్ సో హ్యాపీ. ఇంకా ఆలోచించకుండా వచ్చేసాము. సో గాయస్ ఇప్పుడు టైం అయితే 1 అయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. చాలా ఈవెంట్ అయితే 4 వరకు ఉందంట. ఇప్పుడు డీజే నైట్ కూడా స్టార్ట్ అయిందంట. దీపు వాళ్ళు సింగింగ్ అయిపోయింది. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. కొన్ని పాటలు ఎంజాయ్ చేసింది. ఫస్ట్ 2-3 పాటలు బేసిక్ గా దానికి ఇష్టమైన సాంగ్స్ పాడారు. నేనే నాని సాంగ్ ఒకటి ఉంటది ఇంట్లో, మొత్తం సాంగ్ అంతా పాడేస్తుంది. మళ్ళీ రూపా సాంగ్ ఒకటి, అది కూడా మొత్తం సాంగ్ అంతా పాడిద్ది. సో దానికి ఇష్టమైన సాంగ్స్ కూడా కొన్ని ప్లే చేసే వాళ్ళు పాడేవాడికి ఇంకా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకాసేపు ఇంకా నిద్ర వచ్చేసింది, పడుకుని పోయింది. అది పడుకున్నాక మేము ఎంజాయ్ చేసామన్నమాట. కొంచెం వెళ్ళి డాన్స్ చేయడం, కొంచెం ఫ్రెండ్స్ గ్రూప్గా ఫామ్ చేసుకొని డాన్స్ చేయడం అట్లా చేసాము. బట్ అవి రికార్డ్ చేయలేకపోయాను, బికాస్ మొత్తం చీకటిగా ఉంది అని చెప్పి ఇంకా రికార్డ్ చేయలేదన్నమాట. జస్ట్ డిస్కో లైట్స్ పెట్టారు, అంత నీట్గా రావట్లేదు రికార్డ్ చేస్తుంటే. మరి బాగానే ఎంజాయ్ చేసాము. మరీ అంత బ్యాడ్ కాదు అని మరీ అంత సూపర్ కాదు, ఇంకా మీడియం లెవెల్. ఓకే.
యాక్చువల్లీ నాకైతే బాగా నచ్చింది. బేసిక్గా లైవ్ సింగింగ్ ఇలాగే ఉంటుంది, ఫుల్ సాంగ్ పాడతారు వాళ్ళు, బట్ విత్ జోష్తో పాడతారు. సో నాకైతే బాగా నచ్చింది. మేబీ అమర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే డీజే కైండ్ ఆఫ్ సింగింగ్ అనమాట, లైక్ డించిక్ ఉండాలి వెనకాల మ్యూజిక్, అండ్ కొంచెం పల్లవి ఒక చరణం అట్లానే ఉండాలన్నమాట. అలాంటిది ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యిద్దంట. వీళ్ళ సింగింగ్ అయితే అయిపోయింది, అది ఇప్పుడు డీజే నైట్ స్టార్ట్ అయ్యిద్దంట. till 4 వరకు ఉందంట. మాకైతే ఇంకా ఓపిక లేదు, ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. యా, మా బుడ్డది ఆల్రెడీ స్లీపింగ్. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. మా గుడ్డి పడుకునిపోయింది. ఇంటికి వచ్చేసాం. మా గుడ్డది వచ్చిపోయింది, బాగా నిద్ర వచ్చింది. ఇప్పుడు వచ్చాం వెలుగులోకి. ముందడంతా చీకటి. అమ్మయ్య, ఇంటికి వచ్చేసాం ఫైనల్లీ. బ్లాగ్ అయిపోయింది. Yeah, thank you guys, thank you for watching. Please do like, share and subscribe. Bye. మాకు యూఎస్లో అయితే ఇలాగే ఉంటాయి డీజేలు. బేసిక్గా పిల్లల్ని ఎంటర్ చేశారని చెప్పి, పిల్లల్ని అలౌ చేశారని చెప్పి మాకు చాలా హ్యాపీ అనిపించింది. బికాస్ అన్ని లైవ్ మ్యూజిక్కి కానీ పబ్స్కి కానీ అసలు అలౌ చేయరు. సమ్మో పిల్లలతో కూడా ఎంజాయ్ చేసాము. బాయ్.